కుకింగ్ అంటే మీకు ఇంట్రెస్టా? అయితే మీ ఇంట్రెస్ట్కి మా ఫార్ములాస్ని యాడ్ చేయాలంటే పక్కనున్న సబ్స్క్రైబ్ నొక్కేసి గంట కొట్టేయండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఏంటంటే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా అలాగే హెల్దీగా గోధుమ పిండితో బిస్కెట్స్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1/2 కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. అందులోనే 1/2 కప్పు శనగపిండిని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ అందులోనే 2 టేబుల్ స్పూన్ పౌడర్ షుగర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. కాస్త స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా అందులోకి 1/2 కప్పు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ నెయ్యి మొత్తాన్ని పిండిలో బాగా మిక్స్ చేసుకుంటూ చపాతీ పిండి తడిపినట్టుగా తడుపుకోవాలి. ఇందులో మనం ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ యాడ్ చేయనవసరం లేదండి. మనం యాడ్ చేసుకున్న నెయ్యే ఆ పిండి తడుపుకోవడానికి సరిపోతుందన్నమాట. ఇదిగోండి, ఇలా చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి నుండి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా బాల్స్ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత మనం చేసుకున్న బాల్ని ఇలా స్క్వేర్ షేప్ లాగా ఒత్తుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు నైఫ్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా పైన స్మూత్గా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇది జస్ట్ డెకరేషన్ కోసమే అండి, మీకు నచ్చకపోతే వదిలేయచ్చు, అలాగే బేక్ చేసుకున్నా పర్లేదు. ఇంతే అండి. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా షేప్ అవుట్ అవ్వకుండా వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా బిస్కెట్ల లాగా చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మన బిస్కెట్స్ బేక్ చేసుకోవడానికి రెడీ అయ్యాయి అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని దానికి నెయ్యిని కానీ లేదా ఆయిల్ని కానీ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ని జాగ్రత్తగా ఒక్కొక్కటిగా అందులో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా బేక్ చేసుకోకుండా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి దానిపైన ఈ బిస్కెట్స్ ప్యాన్ పెట్టి మూత పెట్టేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి 10 నుండి 15 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీసి చూస్తే మన బిస్కెట్స్ బేక్ అయి ఉంటాయి. ఇప్పుడు వాటిని పక్కకు తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాతే వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా రెడీ అయిన బిస్కెట్స్ని పైన కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న బాదాం, పిస్తా లేదా కాజుతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అట్టా బిస్కెట్స్ రెడీ అయినట్టే. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ బిస్కెట్స్ని ట్రై చేసి చూడండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో చేసుకునే బిస్కెట్స్ కాబట్టి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ బిస్కెట్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0.